ఒరే కేబుల్, ఇక తట్టుకోవడం నా వల్ల కాదు గాని అంజలి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేస్తాను. ఎలా చెప్తావు? అదే ట్రైల్ వేసుకో. వస్తున్నా. అంజలి ఐ లవ్ యూ అని చెప్తాను. అమ్మో, అలా కొట్టావేంట్రా? ఇలా చెప్తే అంజలి కూడా ఇలాగే కొడుతుంది. మరి ఎలా చెప్పాలరా? గులాబీ ఫిగర్ కి అందమైన గులాబీ ఇచ్చి ఐ లవ్ యూ అంటే పట్పన్ మనసులో ప్రింట్ అయిపోతావు. అయితే గులాబీ కర్మ, ఏకంగా మొక్కేస్తాను. అంజలి ఐ లవ్ యూ. మీ ప్రేమ ఇంకా మొగ్గ కూడా తొడగలేదు, మొక్కగానే ఉంది. అయ్య బాబాయ్, పువ్వేమైంది? అంజలి ఐ లవ్ యూ. కంగారు పడకు, ఇది నా డైలాగ్ కాదు, మా బాబాయ్ డైలాగ్. ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు? త్వరగా అకౌంట్ రాసుకోండి. అంజలి నిజంగా ఐ లవ్ యూ. నిజంగా ఐ డోంట్ లవ్ యూ. అమ్మా, ఉసిరికాయ మీద ఒట్టు. అందుకే పుల్లగా ఉంటుంది. అమ్మా, పనసకాయ మీద ఒట్టు. అందుకే గుచ్చుకుంటుంది. అమ్మా, నువ్వెన్ని ఓట్లేసినా అంతే, నేను ప్రేమించడం లేదు. ఏమన్నా? లేదు. లేదు అంటే ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. ఏం పాటలు, ఏం చెప్పులు! చూసి తీరాల్సిందే తప్ప చెప్పడానికి మాటలు చాలవో. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఎవరి గురించి అయితే నీకెందుకు చెప్పుకుంటానమ్మా? నీ మనవరాలు అంజలి ఆ పోస్ట్ మాస్టర్ తమ్ముడు గోపి గారితో కలిసి తుప్పలమ్మట, తోటలమ్మట రెచ్చిపోయి గంతులేస్తుంది. సరే, వయసు అలాంటిది, వదిలేవమ్మా. అసలు ఈ ఫ్యామిలీ చరిత్ర అంతంత మాత్రమే. ఈ విషయం 10 మందికి తెలిసిందనుకో, దాని సంగతి వదిలేయండి. ఇలా బతుకేంటి తల్లేసిన దానిగా ఆలోచించు. అందుకే వాళ్ళ అమ్మకి అన్నయ్యగా, ఈ పిల్లలకి మేనమావగా నేను సలహా చెప్తున్నాను. ఆ ఏడు చేదేదో సాటు మాటుగా ఆడమను. నా పరువులు కాపాడుకునే మార్గం చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఏంటి అంత అదోలా ఉన్నారు? ఏమైంది? ఏమైంది చిన్నక్క? నువ్వనే చెప్పు పెద్దక్క, ఏమైంది? ఏమైంది నానమ్మా? ఏం లేదమ్మా, రేపటి నుంచి బ్రతకటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. బ్రతకటం చేత కాకపోతే ఎలా చావడమా అని ఆలోచిస్తున్నాం. అదేంటి నానమ్మా? అవునమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని నీ దారి నువ్వు చూసుకుంటే మా గతి అంతేగా. అక్కలున్నా ముందు నీ పెళ్లి అయితే వాళ్ళలో ఏ లోపం ఉందోనని ఎవరు చేసుకోరుగా. నానమ్మా, నేను చెప్పేది, నువ్వు గోపిని ప్రేమిస్తున్నావని మావయ్య వచ్చి చెప్పాడు. నీకు తెలుసుగా, ఒకతన్ని ప్రేమించిన అతనితో పెళ్ళవక నేను అల్లరి పాలయ్యాను. నీకు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను, అంతే. అంతకంటే నేనేం చెప్పలేను. చెప్పడానికి వినడానికి కష్టంగా ఉన్నా నీకు కొన్ని విషయాలు చెప్పక తప్పదమ్మా. ఇన్నాళ్ళు నీకొచ్చే జీతంతో మనం సుఖంగా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నావు కదూ. నానమ్మా, నువ్వు ఉండమ్మా. ఇంట్లో సరుకులు ఉన్నా లేకపోయినా, మేము తిన్నా తినకపోయినా చిన్న పిల్లవని నీకెప్పుడు తెలియనివ్వలేదమ్మా. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అది నీకు తెలియటం కోసమే ఇది చెప్పానమ్మా. నానమ్మా, ఇలా రా అమ్మా. చూడమ్మా, మీ అమ్మని ఎవరైనా పల్లెత్తు మాట అంటే నేను భరించలేకపోయేదండమ్మా. అలాంటిది పెళ్లి కాకుండా ఆ కుర్రాడితో తిరుగుతున్నావని ఎవరైనా ఎగతాళి చేసి నీ మీద నిందలు వేస్తే ఏ ముసలిగుండె తట్టుకోగలదా అమ్మా? ప్రేమించే వయసు మనసు మీకున్న ఆ ప్రేమని అందుకోలేని పరిస్థితులమ్మా మనయి. నానమ్మా, నాకు నువ్వు చిన్నక్క పెద్దక్క మీరు కావాలి, మీరు మాత్రమే కావాలి. ఏదో ప్రేమ మత్తులో పడిపోయి నా బాధ్యతలు మర్చిపోయాను నానమ్మా. ఇప్పుడు ప్రేమని, ప్రేమించిన మంచి మనిషిని మర్చిపోతాను నానమ్మా. మా స్వార్థం కోసం నిన్ను బలి చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించు తల్లి, క్షమించు.
హలో. ఏంటి వాతావరణం అంతా హాట్గా ఉంది? మీ అన్నయ్య ఏమన్నా మళ్ళీ వచ్చాడా? కాదు, నువ్వు వచ్చినందుకు. నువ్వు అంజలిని ప్రేమిస్తున్నావా? అది నువ్వు నిజంగా అంజలిని ప్రేమిస్తుంటే మళ్ళీ గడప తొక్కద్దు. బామ్మగారు, ఊళ్ళో నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. ఆడవాళ్ళం మాత్రం ఉన్న ఈ ఇంటికి చీటికి మాటికి నువ్వు వస్తుంటే ఇంకా ఏమైనా అనుకుంటారు. వాళ్ళకి అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఏదైనా అవసరం ఉంటే నేనే నీకు కబురు పెడతాను. అంజలి, 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 నీతో ఒకసారి మాట్లాడాలి. అంజలి, ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నన్ను మర్చిపో. నువ్వు మర్చిపోగలవా? తప్పదు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? మా అక్కలిద్దరికి నాకు వచ్చినంత చదువు కూడా రాలేదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళని ఎవరు చూస్తారు? అంతేకాదు గోపి, నేను ముందు పెళ్లి చేసుకుంటే మా అక్కలకి పెళ్లి కూడా అవ్వదు. ఆడపిల్లల పెళ్లి విషయం తెలుసుగా, మామూలుగానే వాళ్ళకి పెళ్లి అవ్వదు. మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. వాళ్ళకు దారి చూపించడం నా బాధ్యత. నేను సంతోషంగా ఉండాలని వాళ్ళు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాకు తెలియకుండానే ఎన్నో కష్టాలని తమలో తామే దిగమిగుకున్నారు. నేను వాళ్ళ కోసం త్యాగం చేయడానికి నా దగ్గర మిగిలింది మన ప్రేమ మాత్రమే. ఈ ప్రేమలో ఇవన్నీ ఇక నా జీవితానికి సరిపో. నా బాధ్యతలే ఇక నా జీవితం. అంజలి, ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు కేవలం ప్రేమే కాకుండా ఎదుటి వాళ్ళ బాధ్యతను కూడా ప్రేమించగలిగితేనే ఖచ్చితమైన ప్రేమ అవుతుంది. నన్ను ఒక మంచి ప్రేమికుడిగా రుజువు చేసుకునే అవకాశం ఇవ్వగలవా? అంటే నిన్ను ప్రేమించిన రోజునే నా మనసులో నీకు తాళి కట్టాను. అంటే నువ్వు నా భార్య కింద లెక్క. నువ్వు నాదానమైనప్పుడు నీ బాధ్యతలు నావి కావా? ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు పంచుకున్నప్పుడే అది అనుబంధం అవుతుంది. ఆ అనుబంధం మన ప్రేమలో ఉందనుకుంటే నా మాట కాదనుకో. మీ అక్కలిద్దరికీ పెళ్లిళ్ళు నువ్వు చేస్తావు, చేయగలవు. నీ చేత నేను చేయిస్తాను. నీకండగా నేను నిలబడతాను. సంబంధాలు చూస్తాను. వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యాకే మనిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఇక నుంచి మనిద్దరం ఇద్దరం కాదు, ఒకళ్ళం. అవునా? జరగవయ్యా. రే వీరబాబు, వీరబాబు, రే వీరబాబు, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా అశ్వినికి ఒక మంచి సంబంధం చూసా. ఇంతకీ ఎవరా కురాడు? అన్ని విషయాలు అంజలి వాళ్ళ ఇంట్లో చెప్తాను. మొత్తానికి ఒక ట్రాఫిక్ పాయింట్ క్లియర్ అయింది. పద వెళ్దాం. పెళ్లి వారు ఎప్పుడు వస్తున్నారో? రేపు 10 గంటల బస్ కి. అయితే ఇంకే నేనే బస్ స్టాండ్కి వెళ్ళి స్వయంగా రిసీవ్ చేసుకొస్తా. అబ్బా, అంతా ఆశ్చర్యపోతాడు రా. తమరే వెళ్ళి స్వయంగా తీసుకొస్తానంటుంటాను. ఇందులో తప్పే ఉంది. మేనమావని. అబ్బా అబ్బో, దీనికి కూడా అబ్బాయి రా. నీ అబ్బా, పద. ఆ అంజలి, నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి. ఇలా రా. ఏంటి? రా. ఏమైంది? ఏదో అయ్యేటట్టే ఉంది. నా పని నేను చూసుకుంటే బెటరు. ఎక్కడ నా డిగు 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 కుట్టు మిషను? డిగ డిగ డిగ. దా, కూర్చో. గోపి, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలన్నా? అవును,
మరి మాట్లాడు. అది ఏది ఆ, అది ఏది ఆ, 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 అది అదే ఏది అమ్మా అది అది మెరుపు. అది కాదు ఇది ఇది వర్షం. ఇది కాదు అది అదే ఇది తర్వాత మాట్లాడుకుందాం. వర్షం పెరిగేటట్టుంది, ఇంటికి వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్తారు? అమ్మా ప్రేమ దేవతలు చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెత్తాలి గాని ఇంటికి వెళ్ళిపోతానంటావేంటి? పదండి, 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 పదండి.